చేయరు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం, అవినీతిలో లక్షల కోట్లు సంపాదించడం, ఆ డబ్బు పెట్టడం, కోర్టులు మేనేజ్ చేసుకోవటం, ఇదిగో ఇట్లాంటి పనికిమాలిన సోషల్ మీడియాను వాళ్ళని పోషించుకోవటం, వాళ్ళ ద్వారా ప్రతిపక్ష పార్టీలో వాళ్ళందరినీ కూడా హీనంగా మాట్లాడటం. అయ్యా, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత భయంకరంగా మాట్లాడారు మీరు చెప్పండి. ఆయన సైకో అన్నారు, వాడన్నారు, ఇంకా ఎటువంటి పదాలు. వాడెవడు ఉన్నాడు కదా, అతను ఎవరు, పట్టాభి. అసలు అట్లాంటి పదాలు నోటి వెంట మనం కూడా ఉచ్చరించలేమే. ఒక సీఎంను పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడుతుంటే మీరంతా కూడా నీతిమంతులా, మీరు నిజాయితీపరులా? మీరు మీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వాళ్ళేమో ప్రజాద్రోహులా? ఇంత దారుణమైనటువంటి న్యాయం ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఉంది. ఈ న్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా ఒక్కటి బాబు మీరు గుర్తుపెట్టుకోండి, పరాకాష్ఠ స్థితి ఒకటి ఉంటుంది. ఎప్పుడు కాలం ఒక రీతిగా ఉండదు. ఈ చేసిన పాపాలు ఎన్నైతే చేశావో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్ గారి వరకు నువ్వు నిర్విరామంగా చేస్తూనే ఉన్నావు. అవే పాపాలు చేస్తూనే ఉన్నావు. అదే మీడియాని అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉన్నావు. అదే అడ్డదారిలో గెలుస్తున్నావు. ఎప్పుడు స్ట్రైట్గా నువ్వు గెలిచిందే లేదు. మొన్న ఎలక్షన్స్ కూడా అంతా కూడా స్ట్రైట్గా నువ్వు గెలవలేదు. ఎట్లా గెలిచావో మాకు తెలుసు. అలా వచ్చి అడ్డదారిలో వచ్చి నీచ రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు ఇక ఎన్నాళ్ళు నీ ఆటలు సాగవనేది మాత్రం వాస్తవం. ఈరోజు అన్యాయంగా మరి ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళను అరెస్ట్ చేయిస్తూ ఉన్నావు. ఆ పాపం నీకు తగులుతుంది తప్పనిసరిగా. ఎవరు మాట్లాడకూడదా? మళ్ళానేమో వాక్ స్వాతంత్ర్యం ఉండాలి. మీ మీద ఏదన్నా అంటేనేమో ఏబిఎన్ ఏదన్నా అంటే మా వాక్ స్వాతంత్ర్యానికి అడ్డం వచ్చారు, లేకపోతే మా మీడియా స్వాతంత్ర్యానికి అడ్డం వచ్చారని కేసులు వేస్తారా? అదే బయట వాళ్ళు చేస్తేనేమో వాళ్ళని అరెస్టులు చేస్తారా? ఎందుకని ఈ డీజీపీ కూడా ఫెయిల్యూర్ డీజీపీ. ఎందుకంటే ఒక్క చోట ఒక్క కేసుకు కూడా న్యాయం చేయలేకపోయాడు ఈయన. మరి ఒకప్పుడు మంచి పేరు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు జగన్ గారు ఆయన్ని మరి ఆర్టీసీ చైర్మన్ కూడా ఇచ్చారు. అలాంటి ఆయన ఈరోజు అమాంతం డీజీపీ ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. అంటే నాకు తొత్తుగా ఉండు నువ్వు అని చెప్పి తీసుకున్నాడు ఆయన. చివరికి ఆయన అట్లాగే వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కేసులు లేవు. పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఒక కక్షపూరిత కేసులు పెడుతున్నారు తప్ప అక్కడ ఒక రీజన్ లేదు, పాడు లేదు. ఆఖరి మా నాయకులను పరామర్శించడానికి పోతే వాళ్ళ మేము కూడా అరెస్ట్ చేయడానికి పోతున్నారు. ఇంత దరిద్రంగా ఉంది ఈరోజు లా అండ్ ఆర్డర్. ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన హామీలు లేవు, ప్రజలు అల్లాడిపోతున్నారు, రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దానికి తోడు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ మీద ఈ కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు. మా నాయకుడిని అంత తక్కువగా అంచనా వేయకండి. ఎన్నో ఆయన ఢక్కాముక్కీలు, ఎన్నో కష్టసుఖాలన్నీ చూసి వచ్చిన వారు జగన్మోహన్. వయసు చిన్నదే కానీ ఆయన ఎదుర్కొన్న అనుభవాలు మాత్రం చాలా పెద్దవి. ఇంతకు ఇంత ఆయన తీర్చుకుంటారనేది మాత్రం మర్చిపోకండి. కానీ ఆయన ఎప్పుడు న్యాయాన్ని వదిలిపెట్టరు. మీలాగా అన్యాయ మార్గంలో రారు. ఆయన న్యాయంగానే పూర్తిగా మా పార్టీ వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన వదిలిపెట్టరు. ఇది మా పార్టీ సందేశంగా కూడా నేను భావిస్తున్నాను.